లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హీరోగా మినిమం మార్కెట్ ఉండేది. కానీ నా కొడుకు ఇండియాలోనే పెద్ద స్టార్ అంటూ బెల్లంకొండ అండ్ అతని టీం అతన్ని ఓవర్ గా ఎలివేట్ చేయడం వల్ల అతనిపై నెగిటివిటీ అయితే వచ్చేసింది. రాక్షసుడితో ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న బెల్లంకొండ తర్వాత అల్లుడు అదుర్స్ తీశాడు, అది ఫ్లాప్ అయింది. హిందీ డెబ్యూగా ఛత్రపతిని రీమేక్ చేశాడు, అది కూడా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మాత్రం అతను వరుస సినిమాలు ఓకే చేశాడు, అలా అని దేన్ని కంప్లీట్ చేయడం లేదు. టైసన్ నాయుడు ఈ పాటికే థియేటర్లోకి రావాలి, కానీ దాన్ని కంప్లీట్ చేయకుండా భైరవంని కంప్లీట్ చేశాడు. అది రిలీజ్ కాకుండానే హైందవం అనే సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు, అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఇంకా సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాని కూడా బెల్లంకొండలానే ప్రవర్తిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. విషయంలోకి వెళ్తే సరిపోదా శనివారం తర్వాత నాని సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి, కానీ పలు కారణాలు చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పుకున్నాడు. వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ హిట్ 3 మొదలు పెట్టాడు నాని. ఇది ఎలా కంప్లీట్ అయ్యిందో లేదో ది ప్యారడైజ్ గ్లిమ్స్ అయితే రెడీ చేయించి రిలీజ్ చేయించారు. హిట్ 3 ప్యాచ్ వర్క్ కూడా నాని కంప్లీట్ చేయాల్సి ఉందట. మరోపక్క ది ప్యారడైజ్ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలుపెట్టే ఆలోచనలో ఇతడు లేడనేది ఇన్సైడ్ టాక్. మరి ఈ ప్రాజెక్టులు ఇలా హోల్డ్లో ఉండగానే ఇప్పుడు శేఖర్ కమల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సైన్ చేసేసాడట. వచ్చే ఏడాది వరకు ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవు. అయినా సరే ఈ గ్యాప్లో మరో కొత్త దర్శకుడికి కథ ఓకే చెప్పాడని టాక్. అందుకే బెల్లంకొండతో పోలుస్తూ నానిని ఇండస్ట్రీలో కొంతమంది విమర్శిస్తున్నట్లు టాక్.